హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. ఈరోజు మనం బెల్లం గవ్వల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం బెల్లం గవ్వల్ని పర్ఫెక్ట్గా గుల్లగా కరకరలాడుతూ క్రిస్పీగా రావాలంటే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఒక గిన్నెలో 1 గ్లాసు మైదా పిండిని తీసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వని వేసుకోవడం వల్ల మనకి గవ్వలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బొంబాయి రవ్వని మైదా పిండిలో వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక చిన్న గ్లాసు ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆ వేడి ఆయిల్ని ఆ పిండిలో వేసుకొని కలుపుకోవాలి పిండి మొత్తాన్ని. మనకి వేడి ఆయిల్ వేయడం వల్ల గుల్లగా వస్తాయి గవ్వలు. ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకుందాం. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి మంచిగా వస్తాయి గవ్వలు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటిని చిన్న బాల్స్ వేసుకోవాలి. ఈ విధంగా చిన్న బాల్స్ వేసుకోవాలి పిండితో. ఇప్పుడు మనకి గవ్వల చెక్క ఉంటుంది కదండి, ఆ గవ్వల చెక్కతో పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా మనం వేలుతో అంటే మనకి మంచి షేప్ వస్తుంది, గవ్వల షేపు. ఈ విధంగా బాల్స్ మొత్తాన్ని గవ్వలుగా చేసుకోవచ్చు. మనకి గవ్వల చెక్క లేనట్టయితే మనకి ఇంట్లో ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న గవ్వల్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మంట మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని నిదానంగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి, లోపల వరకు క్రిస్పీగా కాలే వరకు. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందామండి. ఒక గిన్నెలో 1 గ్లాసు బెల్లం తురుము వేసుకోవాలి. అలాగే ఒక సగం గ్లాసు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. 1 గ్లాస్ బెల్లం అంటే మనకి పావు కేజీ బెల్లం ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. మనకి పాకం రావడానికి ఒక 10 నుంచి 15 మినిట్స్ టైం పడుతుంది. మనం పాకంని చెక్ చేసుకోవాలి. మనకి లేత తీగ పాకం రావాలి. చూసారు కండి, ఈ విధంగా మనకి తీగ పాకం రావాలి. మనకి పాకం కూడా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వల్ని అందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు వాటిని పక్కన పెట్టుకుందాం. మనకి బెల్లం పాకం మొత్తం గవ్వలకి పట్టే వరకు టైం పడుతుంది కదా, ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాతకి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనకి పాకం మొత్తం గవ్వలకు పట్టేసింది. అంతే అండి, మనం ఎంతో ఈజీగా టేస్టీగా బెల్లం గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కానీ ఎంత జ్యూసీగా ఉన్నాయో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.